దైవమునందు ఏ చైతన్యం ఉన్నదో అదే చైతన్యము సర్వజీవులు యందు కూడాను ఉంటున్నది. ईश्वर में व्याप्त चेतना सभी प्राणियों में विद्यमान होती है. ఆ విధముగా ఉండిన దైవత్వమునకు ప్రత్యేకత ఎందుకు ఇవ్వాలి అని కొంచెం సందేహం కలగవచ్చు. हमें संदेह हो सकता है कि फिर हम ईश्वर को पृथक दर्जा क्यों दें. విద్యుత్ దీపములందు ఎలక్ట్రిక్ బల్బ్స్ అంతా ఉంటుంటాయి. बिजली में कई बल्ब होते हैं. ఈ బల్బులు అన్ని కూడాను సమానముగానే మనకు గోచరిస్తాయి. सभी बल्ब दूसरे के समान दिखते हैं. కానీ దానిలో అనేక విధమైనటువంటి భేదములు మనకు ఉంటున్నాయి. जबकि उनमें अंतर बहुत होता है. అందులో ఉన్నటువంటి ఫిలమెంట్ అనేటువంటిది వ్యత్యాసంగా ఉంటుంటుంది. यह अंतर फिलामेंट का अंतर है. ఈ ఫిలమెంట్ అనేటువంటి దాన్ని 40గా ఉండవచ్చును, 60గా ఉండొచ్చు, 100గా ఉండొచ్చును, 500గా ఉండొచ్చును, 5000గా ఉండవచ్చును. यह फिलामेंट 40 या 60, 100, 500 या 5000 वोल्टेज का हो सकता है. అదే విధముగానే మానవ శరీరం నందు ఈ పంచభూతములు, పంచకోశములు, పంచేంద్రియములు, మలమూత్ర దుర్గంధ మాంసరక్తములు అందరికీ సమానంగానే ఉండవచ్చు. मानव शरीर में पंचतत्व, पंचकोश, पंचेंद्रियां और मल मूत्र गंध मांस रक्त सभी व्यक्तियों के बीच एक समान होते हैं. కానీ సంకల్ప వికల్పము యందు భేదం ఉంటున్నవి. परंतु विचारों और कल्पनाओं को देखें तो उनमें बहुत ज्यादा अंतर होता है. పవిత్రమైనటువంటి విచిత్రమైనటువంటి దివ్య శక్తి యందు భేదం ఉంటున్నది. मानव और दिव्यता में कुछ अंतर होता है. ఆ యొక్క దివ్యమైనటువంటి యొక్క శక్తి దైవత్వం నందు అధికంగా ఉండటం చేతనే దైవత్వానికి ఇంత ప్రత్యేకతను అందించవలసి వచ్చింది. चूंकि इस पवित्र दैवत्व की शक्ति अधिक है, भगवान विशिष्ट हैं और इसलिए उनका सम्मान होता है. యత్ పిండే తత్ బ్రహ్మాండే అన్నారు. పిండములో ఉన్నటువంటిదే బ్రహ్మాండం నందు కూడా ఉంటున్నది. यत पिंडे तत् ब्रह्मांडे, वह जो पिंड शरीर में सम्मिलित है वही ब्रह्मांड में मौजूद है. బ్రహ్మాండమును విరాట స్వరూపమని, ब्रह्मांड उस ब्रह्मांडीय चेतना का ही स्वरूप है. పిండాండమును అణుతత్వమని पिंडांड परमाणु रूप के लिए है. మనం భావిస్తున్నాము. हम यह मान सकते हैं ఇది చాలా పొరపాటు. ये एक गलत विचार है. అణువునందు ఉన్నటువంటిదే ఘనమునందు కూడా ఉంటున్నది. जो एक परमाणु में मौजूद है वह संपूर्ण संसार में है. అణు ఘనమునకు ఎట్టి భేదము కూడాను లేదు. सूक्ष्म जगत और संपूर्ण संसार में कोई अंतर नहीं है. చిన్న విత్తనములో ఘనమైనటువంటి పెద్ద వృక్షం ఉంటున్నది. एक छोटे से बीज में एक बड़ा सा वृक्ष होता है. ఈ యొక్క విశాలమైనటువంటి పెద్ద వృక్షమంతా కూడాను చిన్న విత్తనంలోనే ఇమిడి ఉంటున్నది. एक बड़ा वृक्ष एक बीज में निहित होता है. విరాట స్వరూపమనగా అనేక వస్తువుల యొక్క చేరిక కాదు. यह लौकिक स्वरूप विभिन्न वस्तुओं का सम्मिश्रण नहीं है. అనేకత్వం యొక్క ఏకత్వం కూడాను కాదు. एकता में विभिन्नता नहीं है. విరాటత్వం అనగా సర్వస్వం కూడాను కూడినటువంటిదే విరాటత్వం. परम ब्रह्मांडीय स्वरूप एक ही है, अर्थात परम ब्रह्म का स्वरूप जो सभी जगह विद्यमान है. దీనికి వృక్షమునకు విత్తనమునకు ఉండినటువంటి భేదమే. यही समान अंतर बीज और वृक्ष में है. విత్తనమునందు మనకు మహావృక్షం మనకు గోచరించదు. बीज के अंदर हमें वृक्ष दिखाई नहीं देता. అదే అణుమాత్రమైనటువంటి యొక్క తత్వము. वहां पर अणु परमाणु का सिद्धांत कार्य करता है. ఆ అణువునందే ఘనము ఏర్పడి ఉంటున్నది. उस परमाणु में संपूर्ण ब्रह्मांड होता है. ఈ బ్రహ్మాండమైన వృక్షమంతా కూడాను ఈ అణుమాత్రమైనటువంటి విత్తనం నందే ఇమిడి ఉంటున్నది. वह बड़ा सा वृक्ष छोटे से बीज में होता है. విత్తనము లేక వృక్షము, వృక్షము లేక విత్తనము ఉండుటకు వీలు కాదు. बिना बीज के वृक्ष हो ही नहीं सकता और बिना वृक्ष के बीज नहीं हो सकता. ఇవి రెండును అవినాభావ సంబంధము, అన్యోన్య ఆశ్రయము. दोनों एक दूसरे पे निर्भर और एक दूसरे से जुड़े होते हैं. అదే విధముగానే మానవునకును దేవునకు ఉండినటువంటి వ్యత్యాసము ఏమాత్రం కూడాను లేదు. ठीक उसी तरह भगवान और मानव में भी कोई अंतर नहीं होता. దైవత్వం నందు ఉన్నటువంటి యొక్క దివ్యత్వమే మానవత్వం నందు కూడా ఉంటున్నది. दिव्यता जो भगवान में विद्यमान है वही दिव्यता मानव में भी विद्यमान होती है. కానీ మనకు అది గోచరించడానికి వీలు కానటువంటి స్థితిలో ఉంటున్నది. परंतु इस सत्य को जानना इतना आसान नहीं होता. అగ్గిపులలో నిండుగా అగ్ని ఉంటున్నది. एक माचिस की तिली में आग होती है, కానీ అది నీటిలో తడపడం చేత ఎన్ని విధములు గీచినప్పటికీ అది అగ్ని ఆవిర్భవించదు. यदि ये तिली भीग जाए तो आप इसे कैसे भी रगड़ें इसमें आग नहीं जलेगी.
అదే విధంగానే ప్రతి మానవుని యందు కూడాను జ్ఞానాగ్ని, దివ్యాగ్ని, తేజోగ్ని నిండి ఉంటున్నది. ठीक इसी तरह प्रत्येक मनुष्य में ज्ञान रूपी अग्नि होती है. वहाँ ज्ञान की अग्नि है, पवित्रता की अग्नि और दैवत्व का तेज है. కానీ అది ఎన్ని సాధనలు చేసినప్పటికీ, ఎంత తపస్సు ఆచరించినప్పటికీ, ఎన్ని సత్కర్మలు సల్పినప్పటికీ అది ఏమాత్రం మనకు గోచరం కావటం లేదు. समस्त आध्यात्मिक साधनाओं के बाद भी, तपस्या और अच्छे कार्यों के बावजूद भी हम इसे देख नहीं सकते. సాక్షాత్కరించటం లేదు. हम इसे किसी रूप में प्रकट होते हुए नहीं देख पा रहे हैं. కారణం ఏమిటి? इसका क्या कारण है? ఆ యొక్క మనోతత్వము यह मन का स्वभाव है. అహంకార మమకారం లేనటువంటి నీటి యందు తడపబడటం చేతనే ఈ యొక్క దివ్యాగ్ని మనకు గోచరం కాలేకపోతున్నది. कि जब मन अहंकार और आकर्षण से गीला हो जाता है, तब इस कारण हम दिव्य अग्नि को देख नहीं पाते. కనుక ఈ యొక్క అభిమాన మమకారం అనేటువంటి నీటితో తడిపినటువంటి యొక్క ఈ మనస్సును వైరాగ్యం అనేటువంటి యొక్క సూర్యరశ్మిలో విడిచినప్పుడే ఇది ప్రకాశవంతమైనటువంటి జీవితాన్ని అందిస్తుంది. जब मन आसक्ति और मोह के कारण गीला हो गया है, तो उसे वैराग्य की अग्नि में तपाओ, तभी एक प्रकाशमान जीवन प्राप्त हो सकेगा. समस्त लोका सुखिनो